ఎలక్షన్స్ ఫీవర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఘన విజయం నమోదు చేసింది. ప్రభుత్వం మళ్లీ పాతదే వస్తే కొత్త సినిమాలకు టికెట్ హైక్స్ కోసం కష్టాలు తప్పవు అని ఇండస్ట్రీలో టాక్ గట్టిగా స్ప్రెడ్ అవ్వగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడంతో ఇండస్ట్రీ వ్యక్తులే ప్రభుత్వంలో ఉండటంతో పెద్ద సినిమాలకు ఇక పండగే అని చెప్పాలి. ఇలాంటి టైంలో ఇప్పుడు ఇండియా వైడ్గా భారీ ఎత్తున కొంత గ్యాప్ తర్వాత భారీ రిలీజ్ను సొంతం చేసుకోబోతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న గ్రాండ్గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా నిర్మాత అశ్వనీ దత్ తెలుగుదేశం పార్టీకి ఫుల్ సపోర్ట్గా నిలవడం ఇప్పుడు వాళ్లే గెలవడంతో టాలీవుడ్ నుండి ఎలక్షన్స్ తర్వాత బిగ్ రిలీజ్గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమా కల్కినే అవ్వడంతో మునుపటిలా ఆంధ్రలో స్పెషల్ షోలు, మిడ్ నైట్ షోలు, టికెట్ హైక్స్ లాంటి అడ్వాంటేజ్లు అన్ని సినిమాలకు కలిసి రాబోతుంది. ఇక ప్రభాస్ కల్కి మూవీకి ఈ అడ్వాంటేజ్ ముందుకు కలిసి రాబోతూ ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమాకి అనుకున్న రేంజ్లో టాక్ కూడా వస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఊహకందని వసూళ్లతో ఊచకోత కోయడం ఖాయం.